జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. జెండే, ఆర్య, నువ్వు ఇంకో ముఖ్యమైన పని ఒకటి చేయాలి. చెప్పు ఆర్య. రాజనందిని గదిని ఖాళీ చేయాలి. తనకి సంబంధించిన వస్తువులేవి కూడా ఇంకా గదిలో ఉండడానికి వీల్లేదు. ఏమంటున్నావు ఆర్య? ఆ గది నిన్ను ఖాళీ చేయమంటున్నావు? ఆ గది నీకెంతో ప్రత్యేకం కదా ఆర్యా. అలాంటిది ఎందుకిలా అంటున్నావు? రాజనందిని జ్ఞాపకాలెప్పుడు నా కళ్ల ముందే ఉండాలని ఆ గదిని ఏర్పాటు చేశాను. ఆ జ్ఞాపకాలతోనే ఎన్నో రోజులు నన్ను నేను ఓదార్చుకున్నాను. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే కొన్ని సమస్యలకి కారణమవుతున్నాయి. ఆర్యా, రాణి చేసిన పొరపాటుకి రాజనందిని జ్ఞాపకాలని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు నాన్నా. అమ్మా, అసలేం జరుగుతుంది? ఇందాక రాణి రాజనందిని గార్లా చీర నగలు వేసుకుని నేనే రాజనందిని అని చిన్న ఇష్యూ చేసింది. ఇజ్ ఇట్? అలా ఎలా జరిగింది? అసలు తను ఆ గదిలోకి ఎందుకు వెళ్ళింది? అదేదో బై మిస్టేక్ జరిగిపోయిందిలే జండే, లీవ్ ఇట్. జరిగిందేదో జరిగిపోయింది. తనని గెస్ట్ హౌస్కి పంపించేస్తున్నాం కదా ఆర్యా. ఇక మీదట ఎలాంటి సమస్య రాదులే. నువ్విక ఆ గది గురించి మర్చిపో. విషయం ఈరోజు జరిగిన దాని గురించి కాదమ్మా. అను విషయంలో కూడా కొన్నిసార్లు ఇలానే జరిగింది. తను ఏదో ఒక రీజన్తో ఆ గదిలోకి వెళ్ళడం, దానివల్ల ఎవరో ఒకరు అనుని బ్లేమ్ చేయడం, ఇదే జరుగుతోంది. మన గతం ఏదైనా జ్ఞాపకంలో ఉంటే అందంగా ఉంటుంది. కానీ ఆ జ్ఞాపకాల వల్ల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా కనిపించినప్పుడు ఆ జ్ఞాపకాలకు దూరంగా ఉండడమే మంచిది. అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. అయినా ఒంటరితనం తప్ప నాకేమీ లేదనుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలను ఆసరాగా చేసుకున్నాను. కానీ ఇప్పుడు నా ఒంటరితనాన్ని దూరం చేస్తూ అను వచ్చింది. ఇంకా జ్ఞాపకాలు అవసరం లేదు. అయినా రాజనందిని జ్ఞాపకాలు ఆ గదిలో కాదు, నా మనసులో ఉంటాయి. జెండే, ఆర్య, వెంటనే వాటిని వేరే చోటుకి సేఫ్గా షిఫ్ట్ చేయి. ఈ ఇంట్లో మాత్రం ఉండకూడదు. ఓకే ఆర్య, నేను చూసుకుంటాను. ఈ గదిలో ఉండే రాజనందిని వస్తువులన్నిటినీ మాయం చేశారు. అసలు ఏం చేసుంటారో, ఎక్కడ దాచుంటారో. అనుకున్నదంతా రివర్స్ అయ్యింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.